ఈరోజు మనం మేతి పరాటా చేసుకుంటున్నాము. పిండి అండి, కేజీ పిండి, గోధుమ పిండి, మేతి బాగా కడిగేసుకొని వేసుకుందామండి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, జీలకర్ర అన్నీ వేసుకుందాము. కొద్దిగా 2 స్పూన్స్ బేసన్ కూడా వేసుకుందాము. బేసన్ అండి, నువ్వులు వేసుకుంటున్నామండి. ఒక 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం జీలకర్ర వేసుకుందాము. 3 స్పూన్స్ జీలకర్ర. నువ్వులు క్రష్ చేసి వేసుకోవాలండి. 1 స్పూను ఓమా క్రష్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఓమా, కొద్దిగా పసుపు, ఒక పించ్ అండి, ఎక్కువ వేయొద్దు, స్మెల్ వస్తుంది మళ్ళీ. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకుందామండి. కొద్దిగా పెరుగు వేసుకుందాము. కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ కావాలి. దాని తర్వాత మేతి వేసుకుందాము. ఎందుకంటే వాటరీ అయిపోతుంది కదా, అది గడ్డలు అయితే మళ్ళీ కష్టం కదా. అందుకని బాగా ఫస్ట్ మిక్స్ చేసుకొని దాని తర్వాత మేతి వేసుకుందాం. కడిగి మేతి వేసుకుంటున్నామండి. బాగా కడుక్కోవాలి. అదంతా మట్టి ఉంటుంది, లేకపోతే చపాతీలు అంతా మట్టి అనిపిస్తుందండి. అందుకని బాగా కడిగేసి వేసుకుంటున్నాము. బాగా కలిపేసుకొని తడుపుకోవాలండి. బాగా తడిపేసుకోవాలండి. కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి మేతి పరోటా. వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి తట్టుకోవాలండి. బాగా చపాతీ పిండి లెక్క తడుపుకోవాలి. ఇలా మొత్తం బాగా తడిపేసుకోవాలండి పిండి. తర్వాత చూద్దాము. చూసారు కదండి, బాగా తడిపేసుకున్నాము. ఇట్లా తడుపుకోవాలి మెత్తగా. బాల్స్ వేసుకుందాము చిన్నగా. ఇట్లా బాల్స్ వేసుకుందామండి. ఇలా బాల్స్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకా మనం పరాటా చేసుకోవడమే. మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటి బెలాన్స్ చేసుకుందాము. బెలాయించుకుంటున్నామండి. ఇలా బెలాన్స్ చేసి కొంచెం ఆయిల్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. మంచిగా పొంగుతాయి. తవ్వ పెట్టేసుకుందాం, వేడవుతుంది.
చపాతీలా చేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందండి ఇది మేతి పరోటా. చూసారు కదా, ఇలా బెల్లం చేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం పెంక మీద వేసి. ఆయిల్ వేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మన పరోటా రెడీ అవుతుంది. చుట్టూ ఆయిల్ వేసుకుందాము. చూసారండి, ఇలా ఆయిల్ 2 సైడ్స్ ఆయిల్ వేసుకున్నాను. మన పరోటా రెడీ అయిందండి. చూసారు కదా, ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా మన ఎమ్మి పరోటా రెడీ అయిపోయింది. వేడి వేడిగా తినేయొచ్చండి. చూసారు కదండి, మన పరోటా రెడీ అండి. ఎమ్మి పరోటా రెడీ. చూసారా, ఇలా మీరు కూడా వెరైటీ డిష్లు చేసి ఇలా వెరైటీ చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.